ఆదివారం రోజు డబుల్ హెడర్ లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ 46వ మ్యాచ్ జరగనుంది. ఇక పాయింట్స్ టేబుల్లో 10 పాయింట్స్ తో ఉన్న ఎస్ఆర్హెచ్, 8 పాయింట్స్ ఉన్న చెన్నై మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగేలా కనపడుతోంది. అయితే గత మ్యాచ్ లో ఈ ఇరు జట్లు అనూహ్య రీతిలో వారి సొంత మైదానంలో ఓటములను చవిచూశాయి. కాబట్టి ఈసారి ఎలా అయినా గెలవాలని ఇరు జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. గత మ్యాచ్ ఫలితాలను గమనిస్తే ఇరు జట్లు 20 సార్లు తలపడగా 14 సార్లు చెన్నై, 6 సార్లు హైదరాబాద్ జట్టు గెలిచాయి. అందులోనూ ఈ మ్యాచ్ చెపాక్ లో జరుగుతూ ఉండడంతో సిఎస్కేకే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇదే సీజన్లో ఉప్పల్లో చెన్నై జట్టు హైదరాబాద్ చేతిలో ఘోరంగా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అలానే చెన్నై చివరిగా చెపాక్ లో లక్నోతో ఆడినప్పుడు ఓటమిని మూటగట్టుకుంది. ఇక మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా ఉప్పల్లో గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఘోర ఓటమి చవిచూసినప్పటికీ అప్పుడు హైదరాబాద్ జట్టు వారి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోయింది తప్ప ఆడలేక ఓడిపోలేదు. వీటిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లో చెన్నై జట్టుకి హైదరాబాద్ పై గెలుపంత సులభం కాకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే టేబుల్లో టాప్ 2కి చేరుకుని తమ స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. అదే ఓడిపోతే మాత్రం 4 లేదా 5వ స్థానానికి దిగజారిపోయే ప్రమాదం ఉంది. అదే ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే ఢిల్లీ, లక్నో జట్లను కిందకి నెట్టి టేబుల్లో టాప్ 4కి చేరుకుంటుంది. అప్పుడు లక్నో, ఢిల్లీ, గుజరాత్ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గుతాయి. అదే చెన్నై ఓడిపోతే మాత్రం లక్నో, ఢిల్లీ, గుజరాత్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాబట్టి ఈ మ్యాచ్లో గెలుపు చెన్నైకి చాలా కీలకం. మరి ఈ రోజు గెలుపు ఎవరిని వరిస్తుందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక పిచ్ విషయానికి వస్తే చెన్నైలోని చిదంబరం స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు మంచు సహకరిస్తుంది. అది చేజింగ్ జట్టుకు సహాయం చేస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని చూస్తుంది. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే చెన్నై జట్టు రాజన్ రవీంద్రను పక్కన పెట్టి రహానే, రుతురాజ్ చేత ఓపెనింగ్ చేయిస్తుంది. అయితే ఆ ప్రయోగం వికటించింది. రహానే ఓపెనర్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఇక రాజన్ ప్లేస్ లో వచ్చిన డారెల్ మిచెల్ కూడా ప్రభావం చూపించడం లేదు. మరోసారి ప్రయోగాలు చేయకుండా రాజన్ రవీంద్రని ఓపెనర్ గా పంపిస్తే సిఎస్కేకి మంచి ఫలితం ఉండొచ్చు. ఇక మిగతా బ్యాటర్స్ లో రుతురాజ్ గత మ్యాచ్ లో సెంచరీ చేసి తన సత్తా చాటాడు. జడేజా, శివన్ దుబే, ధోనీ కూడా అద్భుతంగా ఆడడం వారికి కలిసొచ్చే అంశం. బౌలింగ్ లో దీపక్ చాహర్ కొద్దిగా తడబడుతున్నాడు. డెత్ బౌలర్ ముస్తాఫిజుర్ గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ శార్దుల్ ఠాకూర్ కాస్ట్లీగా ప్రూవ్ అయ్యాడు. అయితే పతిరాణా, జడేజా మాత్రం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ జట్టుకి అండగా నిలుస్తున్నారు. మొత్తంగా చెన్నై జట్టు ప్రదర్శనలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని వారు ఎంత త్వరగా సరిదిద్దుకుంటే అంత మంచిదే. ఇక హైదరాబాద్ జట్టు ప్రదర్శన విషయానికి వస్తే వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ ప్రత్యర్థులను భయపెడుతూ వస్తున్న ఈ జట్టు సడన్ గా హోమ్ గ్రౌండ్ లో బెంగళూరు చేతిలో చతికిలపడి పరువు పోగొట్టుకుంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో వాళ్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి అనవసర షాట్స్ జోలికి పోకుండా ఉంటే మరోసారి భారీ స్కోర్ చేసే సత్తా వారి సొంతం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొత్తంలో మార్కరం ఒక్కడే అనుకున్న రీతిలో ప్రదర్శన కనబరచడం లేదు. అతన్ని పక్కన పెట్టి ఆ స్థానంలో గ్లెన్ ఫిలిప్ ని ఆడిస్తే హైదరాబాద్ జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. బౌలింగ్ విభాగం కూడా అంతా పటిష్టంగానే ఉన్నప్పటికీ గత మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్, భువి, మయాంక్ మార్కండే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా హైదరాబాద్ జట్టు చెన్నై జట్టు కంటే పటిష్టంగా ఉంది. కానీ చెన్నై జట్టుని వారి సొంత మైదానంలో ఓడించడం అంత సులభమైన విషయమైతే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.